మా ముఖ్యమంత్రి నిన్ను ప్రధానమంత్రిని చేస్తే, నిన్ను నమ్మి నీ స్నేహితం చేస్తే 3 నామాలు, ఒక 3 నామాలే కాదు, ఇటు శివయ్య నామాలు, అటు వెంకటేశ్వర స్వామి నామాలు, 6 నామాలు బిక్కినటువంటి ప్రబుద్ధుడు నరేంద్ర మోడీ గారు. ఇందాకనే మా మిత్రులందరూ చెప్పారు విభజన చట్టంలో ఉన్నటువంటివన్నీ. నేను 4 సంవత్సరాల క్రితమే చెప్పా, ఈ నరేంద్ర మోడీ వలన మనం సాధించేది ఏమీ ఉండదు. ఇతనికి ఎందుకో మీ పైన కుత్సితమైనటువంటి భావన చూపిస్తున్నాడు, మీ పైన అసూయపడుతున్నాడు, మీ ఎదుగుదలను, మీ పనితనాన్ని ఇతను ఏమాత్రం కూడా మెచ్చుకోవటం లేదు. ఇది మనం చాలా రోజులు కాపరు చేసేటువంటి పరిస్థితులు ఉంది. దయచేసి వెంటనే విడాకులు తీసుకుంటే మంచిదనేటువంటి మాట నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు, వెయిట్ వెయిట్ వెయిట్, చూద్దాం, కొంత సమయం ఇద్దాం. మనం ఇవాళే విభేదించిన దానివల్ల అది మనం మోసపోతాం, మనం ఇబ్బంది పడతాం, మనం బాధపడతాం, మనం కష్టాలు పాలవుతాం. కొంతకాలం అతనితో దోస్తు సైజుగా తప్పదన్నాడు. ఎన్ని రోజులు చూస్తాడయ్యా? 4 సంవత్సరాలు చూశాడు. ఇక మీరందరూ కూడా ఏంది తెలుగుదేశం, ఇదేంది, అంత అడకదిన పరిస్థితిలో ఉందా? ఎందుకు మన పౌరుషాన్ని చూపించకూడదు? ఎందుకు మనం విడిపోకూడదు? మన కథ ఏదో తేల్చి చెప్తాం ఆంధ్ర పౌరుషం అనేటువంటి ఒక మాటతో ఇవాళ మా అందరి యొక్క ప్రోత్బలం, ఇక్కడ ఈ సభా వేదిక మీద కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి ప్రోత్బలంతో ముఖ్యమంత్రి గారు విడాకులు తీసుకోవటం జరిగింది. నేను మనవి చేస్తున్నా, ఇతనికి కేవలం చంద్రబాబు నాయుడు ఎదుగుదల చూచి ఓర్చలేకపోతున్నాడు. ఎక్కడ తన మా నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, సారీ ఎంపీ గారు వచ్చారు, నర్సరావుపేట కదా, గుంటూరు సారీ గుంటూరు మాకు మంత్రిగా ఉన్న అరుణమని ఆయన కుమారుడైన చిత్తూరు వాసి, కానీ ఎక్కడో గుంటూరులో పోయి నిలబడి అఖండ విజయాన్ని సాధించాడు. బాగా పాపులర్ అయ్యారు. ప్రతి విషయాన్ని పార్లమెంట్ లో క్షుణ్ణంగా చదివి, ఏదో ఊకదప్పుడు ఉపన్యాసం కాకుండా చదివి పాయింట్ రైజ్ చేసి దానికి సమాధానం రాబట్టేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు, మంచి విద్యావేత్త, అట్ ది సేమ్ టైం పారిశ్రామికవేత్త ఈయన. గుడ్. అది మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. ఆయన స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది విభజన చట్టంలో. ఈ వెంకయ్య నాయుడు గారు, ఈ జైట్లీ గారు ఇద్దరు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. అధికారం లేకపోయిన తర్వాత బీజేపీ ఆ ఊసే మర్చిపోయింది. ఎప్పుడైతే స్పష్టంగా ఉందో దాన్ని నాల్చిపెట్టడంలోనే అతని దుర్బుద్ధి మనకు అర్థమైంది. మళ్ళా ఏం చెప్పాడు? చల్లటి మంచి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరొకటి కూడా ఒప్పించాడు. నీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా, నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తా, నీవు అభివృద్ధి విషయంలో కుంటుపడాల్సినటువంటి అవసరం లేదు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత నాదనేటువంటి మాట చెప్పి మాకు 3 నామాలు బిక్కారు మొట్టమొదట. కానీ ఇంతవరకు ప్యాకేజీలో చెప్పినటువంటిది రాలే. పప్పులు పిల్లలకు మనం ఎట్లయితే విధిలిస్తామో ఆ రకంగా అక్కడ 10 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు చేశారు తప్ప మరొకటి చేయలే. పక్కనే మనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శత్రువు కూడా వాడున్నాడు, వాడే జగన్. నేను ఒక్క మాట అడుగుతా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.